హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే నా బర్త్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే లేచి నేను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ బయట ప్లాంట్స్ అయితే చూపిస్తున్నానండి. ఇంకా నేను తులసమ్మ దగ్గర తుడిచేసుకొని ముగ్గు అయితే వేసేసాను. ఇంకా నేను స్నానం చేసేసి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. మా వారైతే ముందు రోజు స్వీట్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆ రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. అందుకే ఇంకా మార్నింగే స్టార్ట్ అవ్వాలి అని అన్నారు. అందుకని నేను ప్రసాదం అయితే ఏం చేయలేదు. స్వీట్ తీసుకొచ్చారండి, ఇంకా అదే నేను అక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఈలోపు మా పిల్లల్ని రెడీ చేసేసానండి. మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ నైట్ మా వారు కేక్ అయితే తీసుకొచ్చారండి. ఐస్ క్రీమ్ కేక్ అనమాట. ఇంకా నైట్ అయితే నేను కేక్ కట్ చేయలేదు. కట్ చేయమన్నారు. ఇంకా పిల్లలు అయితే పడుకొని ఉన్నారండి. లేపితే కూడా వాళ్ళు లెగలేదనమాట. ఇంకా అందుకని మార్నింగ్ కట్ చేస్తాను అంటే మా తోటికోడలు వాళ్ళని, మా మావయ్య గారు వాళ్ళని పిలిచాను అనమాట పైకి. వాళ్ళైతే వచ్చారు. మా అత్తయ్య గారు అయితే లేరండి, శ్రీశైలం సేవకైతే వెళ్ళారండి. అందుకని ఇంకా అత్తయ్య గారు అయితే మిస్ అయిపోయారు. ఇక్కడ కేక్ అయితే ఇదిగోండి. మా పిల్లలు అందరూ రెడీ అయిపోయారనమాట. మా మావయ్య గారు కూడా పైకే టిఫిన్కి అయితే వచ్చారండి. పూరి అయితే వేశాను. టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా తోటికోడలు మా మరిది అయితే వచ్చారండి. ఇంకా చక్కగా మేము ఇక్కడ కేక్ అయితే కట్ చేసేస్తున్నాం అనమాట. మా వారైతే వర్క్ అర్జెంట్ అండి. తనకి కబోర్డ్ అనేది స్టార్ట్ చేశారనమాట దూరం. ఇంకా అక్కడికి వెళ్ళాలని హడావిడిగా ఉన్నారు. ఇంకా నేనైతే హడావిడిగా ఇక్కడ ఫాస్ట్గా కేక్ అయితే కట్ చేసేసి ఇంకా అందరికీ పెట్టేశానండి. ఈలోపు మాకు తెలిసిన వారైతే వచ్చారండి. పక్కన మ్యారేజ్ ఉంది, ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వాలని వచ్చారు. ఇంకా ఆయనకి కేక్ ఇచ్చేసి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. మెట్రోకి అయితే వెళ్తున్నాము. మా వారైతే వర్క్కి వెళ్ళిపోయారు. మా మామయ్య అయితే ఇక్కడ ఎల్బీ నగర్లో డ్రాప్ చేశారండి. ఇంకా మేమైతే అక్కడ టికెట్ అయితే తీసేసుకొని పైకైతే వచ్చేసాము. చాలా రష్ ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ డే అనేది రాఖీ పండగ కదా, అందుకోసం చాలా రష్ అయితే ఉన్నారు. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఇక్కడ ఎక్కేసి కూర్చున్నాం అనమాట. మా పిల్లలైతే ఇంకెప్పుడు వస్తుంది ఇల్లు, ఇంకెప్పుడు వెళ్తున్నాం, ఇక్కడే దిగాల అని చాలా సతాయిచ్చేసారండి. 45 మినిట్స్ అయితే పడుతుంది కదా మియాపూర్ అనేది. మెట్రో వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి మాకు. ఇంతకుముందు అయితే మా వారు తీసుకెళ్లాల్సి వచ్చేది. బస్ అయితే మా అబ్బాయికి పడేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా మెట్రో వచ్చిన తర్వాత కూడా నేను చాలా తక్కువ అండి మా అబ్బాయిని నేను తీసుకెళ్ళడం. మా అబ్బాయిని వదిలేసి నేను మా అమ్మాయి అయితే వెళ్ళేవాళ్ళము. అలా కార్ తీసుకున్న తర్వాత మెల్లగా అలవాటు అయిపోయింది. లేకపోతే వాడికి మెట్రో కూడా పడేది కాదు, వామిటింగ్స్ అవి చేసుకునేవాడు. మెల్లమెల్లగా నేను అలవాటు చేసుకున్నానండి. ఆ రోజు కూడా నేను చాలా టెన్షన్తోనే ఎక్కాను. చాలా భయపడ్డాను అనమాట. వామిటింగ్ చేసుకుంటాడా ఏంటి అని చాలా భయపడ్డాను. కానీ చాలా సేఫ్గానే వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇంకా హ్యాండ్ బ్యాగ్లో కాయిన్స్ వేసుకొచ్చింది, అవైతే ఇస్తుందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళకి. పిల్లలకి అలా మెల్లమెల్లగా కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి. ఫుడ్ అయినా కానీ మనకి తోచినంత అండి, ఇంతే ఇవ్వాలి అని ఏమీ లేదు. మనకి తోచినంత ఇవ్వమని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ మేమైతే ట్రైన్ దిగేసి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ మేము ఆ పాప చూస్తుంది ఎక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి అని చూస్తుంది అనమాట. అమ్మ వాళ్ళకి ఇవ్వనా వీళ్ళకి ఇవ్వనా అని అడుగుతుందండి. ఇవ్వు అమ్మ అని చెప్తున్నాను. ఇంకా నా దగ్గర ఫుడ్ కానీ ఏమీ లేవండి, బిస్కెట్స్ అవన్నీ ఏమీ తీసుకురాలేదు హడావిడిలో. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ఇంకా మేమైతే ఇక్కడ ఆటో కోసం చూస్తున్నామండి. బస్సు అయినా ఎక్కుదామంటే బస్సు కూడా ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా ఆటో కోసం చూస్తే ఆటో అయితే వచ్చేసింది. మేమైతే ఆటో ఎక్కేసామన్నమాట. లింగంపల్లిలో దిగుతామండి. ఇక్కడ మియాపూర్లో ఆటో ఎక్కేసాము. మా పిల్లలు ఫుల్ టైర్డ్ అయిపోయారు. అండ్ ఎండ కూడా అలాగే ఉందండి బయట. అసలు మొహం మీద కొట్టేస్తుంది అనమాట ఎండ అనేది. మా పాప అయితే ఇంకా నిద్రపోయింది కొంచెం సేపు. ఇంకా మా బాబు కూడా నిద్రపోయాడు. మియాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళడానికి మాకు పట్టినది 1 అవర్ పట్టిందండి. చాలా అసలు మామూలుగా కాదు. టిఫిన్ కూడా చాలా తక్కువ తిన్నాము అందువల్ల. అండ్ పూరి కదా, అందువల్ల ఇంకా అసలు తల తిరిగిపోయిందనమాట. చాలా టైర్డ్ అయిపోయాము.
ఇక్కడ మా ఫేసెస్ చూస్తేనే తెలిసిపోతుందండి మీకు. చూసారా మా పిల్లలు అయితే చక్కగా పడుకున్నారు. ఇంకా దగ్గరికి వచ్చేసాము, లెగండి అని పిల్లల్ని అయితే లేపేశాను. తనైతే ఇంకా వచ్చేసామా ఇంటికి అని అడుగుతుంది. దగ్గరికి వచ్చేసాము, ఇంకొక ఆటో ఎక్కాలి అని. బస్ ఎక్కితే డైరెక్ట్గా మేము ఆర్సీపురంలో దిగుతామండి. కానీ చాలా రష్ అనమాట, పిల్లలకి చాలా రిస్క్ అయిపోతుంది. ఒక్కదాన్ని అయితే పర్లేదండి, ఎలాగోలా ఎక్కి దిగిపోతాను. కానీ పిల్లలకి అంత సేఫ్ట్గా కాదు అని ఇంకా నేనైతే ఆటో ఎక్కేసి ఇంకా ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా మదర్ అయితే లేరండి, డ్యూటీకి అయితే వెళ్ళారు. మా వదిన ఉంది. మేము వెళ్ళేటప్పటికి 1:32 అలా అయిపోయిందండి. ఇంకా బయట అయితే మొక్కలు చూపిస్తున్నానండి. మా అమ్మగారు అన్నీ వంకాయ, చిక్కుడు పాదు, గులాబీ మొక్కలు అవన్నీ అయితే పెట్టారు. ఇంకా అవే చూపిస్తున్నానండి ఇక్కడ మీకు. ఇంకా చాలా మొక్కలు ఉండాలి, చాలా అయితే తీయేశారు. ఇంకా మా అమ్మ ఇంకా ఈవినింగ్ అయితే వచ్చిందండి. ఇంకా బర్త్డే అని మా అమ్మ అయితే ఇంకా స్వీట్ అయితే చేస్తుంది నా కోసం. అండ్ నెక్స్ట్ డే రాఖీ కూడా ఉంది కదా, అందుకని ఇక్కడ మా అమ్మగారు కాజా అయితే చేస్తున్నారండి. అన్ని స్వీట్స్ అయితే చేస్తారండి, అది ఇది అని కాదు. పికిల్స్, కర్రీస్ కూడా అన్నీ చాలా బాగా చేస్తారు. మా అమ్మ డ్యూటీకి అయితే వెళ్తుందండి. వేరే వాళ్ళు కర్రీ పాయింట్ అయితే పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కర్రీస్ అయితే వండి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళైతే సేల్ చేసుకుంటారండి. ఇక్కడ మా అమ్మ కాజా అవన్నీ అయితే ప్రిపరేషన్ చేస్తుందండి. మార్నింగ్ నుంచి అక్కడ చేసి చేసి వచ్చినా కూడా ఇంకా నా కోసం ఇక్కడ చేస్తుంది చేస్తుంది అనమాట. ఇంకా మా అన్నయ్య ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడు మా అమ్మకి. ఇంకోసారి నెక్స్ట్ టైం మీకు రెసిపీస్ అవనేది ఏదైనా కర్రీస్ షేర్ చేస్తానండి. ఇంక ఇలా ఫ్రై అయితే చేసిన కాజాలన్నీ కూడా ఫ్రై చేసుకుంటుంది. ఫ్రై చేసుకుని పక్కన పాకం అయితే పెట్టుకుంది కదండి, ఇంకా అందులో అయితే వేసుకుంటున్నారు. చాలా చాలా ఈజీ అనమాట. మనకి నాకైతే అంత పర్ఫెక్ట్గా రావు, మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా పక్కన పాకం పెట్టుకున్నాం కదా, అందులో అనేది యాడ్ చేసుకుంటే ఒక 5 minutes అలా కలుపుతూ ఉండి ఇంకా పాకంలో నుంచి కూడా తీసేయాలండి. మా అమ్మ వాళ్ళది రెంటెడ్ హౌసేనండి, ఓన్ అయితే కాదు. ఇదిగోండి పాకంలో అయితే వేసేసి మిక్స్ చేస్తున్నారనమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగా కుదిరాయి కూడా. ఇంకా పాకంలోంచి తీసేసిన తర్వాత ఇలా ఒక 5 minutes అలా ఉంచితే ఇంకా అలా ఆరిపోతాయి అన్నమాట. ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్, ఇంకా తర్వాత వీడియో అనేది ఏం తీయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ వర్షం అండి. మార్నింగ్ లేచి చూసేటప్పటికైతే ఇంకా బయట నైట్ అంతా పడుతూనే ఉంది అంతా. కానీ మార్నింగ్ అయితే బాగానే పడిందండి వర్షం అయితే. ఇంకా ఇక్కడ మా మదర్ అయితే వాటర్ వస్తున్నాయండి, మంజులో వాటర్ అయితే వస్తున్నాయి. అవే అండి స్నానాలకి కూడా అయ్యే పట్టుకోవాలి. మోటార్ అయితే ఉంది కానీ ఏదో ప్రాబ్లం ఉందంట, అందువల్ల ఇంకా మోటార్ అయితే పనిచేయడం లేదు. ఇక్కడ బట్టలు అనేది వాష్ చేసుకుంటున్నారు. మార్నింగే బట్టలు అయితే ఉతికేస్తుందండి, వర్షం వస్తున్నాయి కదా. ఇంకా మా వదిన అయితే ఉంది కానీ కొంచెం లేట్ అయిపోతుంది, మళ్ళీ తొందరగా ఆరవు కదా అని ఇంకా నీడలో అయినా వేద్దామని బట్టలు కూడా ఇంకా ఉతికేస్తాను అని ఇంకా బట్టలు కూడా నానబెట్టేయమంటే నేనైతే నానబెట్టేశానండి. ఇంకా బట్టలు అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇక్కడ పూజ అయితే మా వదిన చేసుకుందండి. ఇక్కడ మా అమ్మాయిని అయితే ఇలా రెడీ చేశాను. మార్నింగ్ అయితే రాఖీ పండగ ఆఫ్టర్నూన్ నుంచి కట్టమని చెప్పారు కదండి, ఇంకా మార్నింగ్ అయితే లేదు కాబట్టి నార్మల్ బట్టలు అయితే వేశాను వాళ్ళకి. మా అమ్మాయి పువ్వులు అయితే పెట్టుకుంది. ఇంకా పువ్వులు అంటే చాలా చాలా పిచ్చండి మా అమ్మాయికి. ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెష్ అయితే వచ్చేసానండి. మా అమ్మ అయితే ఇక్కడ పునుగులు అయితే చేసిందండి. బూర్లు కొంచెం పూర్ణం ఉంటే బూర్లు కూడా వేసింది. ఇంకా ఇక్కడ పల్లీ చట్నీ అండ్ దోశ అనమాట. మా అమ్మ డ్యూటీకి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మేమైతే ఇంక ఇక్కడ తినేసి ఇంకా కూర్చున్నామన్నమాట. మా అమ్మాయి ఇక్కడ ఆడుకుంటుంది.
వీడియో తీస్తాను సరిగ్గా ఉండంటే కాదు అలా ఇలా అని ఇంకా తనకి నచ్చినవి అన్ని షెల్ఫ్లో అన్నీ తీసి పడేస్తుంది. ఇంకా తర్వాత అన్నీ సక్కేసుకోవాలన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా మా అమ్మ వచ్చేసారు, మా అన్నయ్య కూడా రెడీ అయి కూర్చున్నాడు అనమాట. ఇక్కడ నేను మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నాను. తిను మా చిన్నన్నయ్య అండి. మా పెద్దన్నయ్య కూడా వచ్చాడండి, తనకు కూడా రాఖీ కట్టాను కానీ ఆ వీడియో అనేది తీయలేదంట. తీశారనుకున్నాను, ఫొటోస్ కూడా సరిగ్గా తీయలేదు, అందుకని నేను యాడ్ చేయలేకపోయానండి. మా పిల్లలకు కూడా వీడియో మా పిల్లలకు కూడా నేను రాఖీ కట్టించానండి. ఆ వీడియో కూడా నేను తీయండి అంటే ఇంకా వీడియో సరిగ్గా తీయలేదు, అందుకని నేనైతే పోస్ట్ చేయలేదండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.